ప్రసాద్ గారు, సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు పిలుపునిస్తాయి, ప్రజాస్వామికవాదులు పిలుపునిస్తారు, మేధావులు పిలుపునిస్తారు, ఎలక్షన్ కమిషన్ పిలుపునిస్తుంది, పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తారు. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని విసిరి కొడితే 4 కిలోమీటర్ల దూరంలో ఒకటి, 2 కిలోమీటర్ల దూరంలో ఒకటి, దానికి పేరు మళ్ళీ జంబ్లింగ్ విధానము. ప్రజలు ఓటేసేటటువంటి హక్కు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు సాధారణంగా వాళ్ళు ఏవో చేస్తారు, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తారన్న ఆక్రందంతోనూ, ఆ అన్వేషణతోనూ ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో మా ఓటు మా ఊర్లోనే వేసుకోవాలి అనే రిక్వెస్ట్తో కూడా ఎలక్షన్ మ్యాండేట్లు ఉండబోతున్నాయి. ఎవరైనా కొత్తగా రేపు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో రాస్తారన్నమాట, ఈసారి ఓట్లు మీ ప్రాంతంలోనే మీరు వేసుకోవడానికి వెసులుబాటు ఇస్తాం మా పార్టీ గెలిస్తే అన్నది కూడా నిబంధన పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి తెరలేకపోతున్నారు. ఇది ఎక్కడో నేను వినలేని, చూడని రాజకీయాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఎందుకంటే నాకున్న 57 సంవత్సరాల్లో నేను ఎన్నో ఎలక్షన్స్ చూశాను. కానీ నియరెస్ట్ పోలింగ్ బూత్ అంటారు, కానీ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత పోలింగ్ బూత్ జంబ్లింగ్ అన్నది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి ఏమైనా అడ్వైజరీ కమిటీలో నారాయణ గారిని ఏమైనా తీసుకున్నారు. ఎందుకంటే ఆ నారాయణ కోచింగ్ సెంటర్లో ఉన్న జంబ్లింగ్లు ఇవన్నీ ఆ పదజాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే క్విట్ ప్రోకోలు, జంబ్లింగ్లు ఇలాంటి పదాలన్నీ పరీక్ష పెడతారు. కానీ ఓటర్లకు పరీక్ష పెడతారు ఎవరైనా? అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని సరిగ్గా ఎంచుకోవట్లేదని వాళ్ళే టెస్టిమోనియల్ ఎలా తీసుకుంటారంటే, మీకు నేను అగ్ని పరీక్ష పెడతాను, ఈ అగ్ని పరీక్షలో నేను శతవేదాలా నేనే గెలవడానికి ప్రయత్నించినా మీరు గెలిపించగలరా అన్న ప్రశ్న ప్రజలకు ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు ఒక ఎలక్షన్ కమిషను గౌరవప్రదమైన ఇండిపెండెంట్ ఎంటిటీతో పనిచేస్తున్న దగ్గర మీరు ఇందాక చూపించిన దాంట్లో 1 నుంచి 6 పోలింగ్ బూతుల్లో, పోలింగ్ స్టేషన్స్లో దగ్గర 2500 ఓట్లు పైచిలుక తీవ్ర ప్రభావాన్ని గురిచేసే టోటల్ 10,600 ఓట్లు పులివెందుల దగ్గర 24,000 ఓట్ల దగ్గర ఒంటిమెట్లోనే ఉన్నాయి. 10,600లో 2,500 ఓట్లు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు జంబ్లింగ్తో. అంటే ఒక అనిశ్చితికి ముందే తెరలేపేశారు. సో ఓవరాల్గా మీరు 10,600లో 2,500 ఓట్లు అంటే 1/4 మేజర్ చంక్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేశారు. అంటే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ప్రభుత్వ పరంగా రాకుండా. ఎందుకంటే కొన్ని కంచుకోట్లు ఉంటాయి. ఇప్పుడు గతంలో కుప్పంలో జెడ్పీటీసీ గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలిచారు? మాకు చేతకాక, మేము ఎలక్షన్ ఈ విధంగా మేము ఎదుర్కోలేక. ఇప్పుడు జరుగుతుంది దానికి ఏం వైవిధ్యభరితంగా ఏం జరగలేదు కదా. అప్పుడు కూడా తీవ్రత అలాగే ఉంది. నువ్వా నేనా అని అక్కడ కుప్పంలో ఒక పెద్ద ఆయన అయితే తొడకొట్టిన ఉదంతం కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా చూస్తున్నాం. అంత పౌరుషాలు, కావేశాలు ఉన్న రాయలసీమ, చిత్తూరు గడ్డల్లో ఇవాళ పౌరుషాలు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, లేకపోతే కావచ్చు. కానీ ప్రజల్లో, ఉదాహరణకి మీరు ఇందాక ఒంటిమెట్లో చూపించిన వయసు ఉడికిన వృద్ధ స్త్రీలే ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నారో అక్కడ, ఇవన్నీ మనం సాధారణంగా చూస్తున్నప్పుడు 4 కిలోమీటర్లు నాకు తెలిసి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు సార్. ఆగస్టు 15 తర్వాత అవుతుందా, ముందు అవుతుందా అన్నది మర్చిపోయారు ఆయన. ఎందుకు? అంటే ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్ ఇస్తారు. అట్లీస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే ఆడవాళ్ళు తిరగడానికి ఒక వెసులుబాటు ఉంటుంది కదా. ఆ వెసులుబాటు కూడా లేకుండా ఈ ఎలక్షన్లో ఆడవాళ్ళు, అందులో ఆ వయసు అయిపోయిన వాళ్ళు కష్టమే కదా సార్ 4-5 కిలోమీటర్లు వెళ్ళి. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది సార్ నాకు. అంటే ఓటు కోసం అంత తాపత్రయపడుతున్నారు సార్. నేను వాళ్ళ శక్తికి నిజంగా పెద్ద వాళ్ళతో పోరాటం చేయలేరు. అయినా చూడండి వాళ్ళు ఓటు కోసం ఎంత నిలబడుతున్నారు సార్. మహాన్ బోర్డు రాసిన రాజ్యాంగంలో ఒక గొప్పతనం ఉంటుంది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని కూడా దాన్ని అంటారు. ఏంటంటే ఉన్న ప్రాథమిక హక్కు కోసం నువ్వు నిట్టంలో నిలబడి పోరాడితే పోయేదేం లేదు. మా సానాదే అని ఉన్నాడు మిత్రుడు, మాట కాసాడు, ఏమయ్యాడు? ఓ పార్టీ నెత్తిమీ పెట్టుకుంది, టీటీడీ బోర్డు మెంబర్ అవ్వగలిగాడు. అవును, గమనించరా సార్? ఎక్కడైనా పడ్డోడు చెడ్డోడు కాదు. ఇవాళ ఎక్కడ పడితే ఇక్కడే లేస్తాం. లేచి విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పంథా ఉంటుంది. ఎక్కడైనా సరే పోరాటాల గడ్డ రాయలసీమ అన్నది తిరుగుబాటు గడ్డ. ఎవరినైతే అనవసరంగా నిద్రలేపి ఎవడ పని ఆడు చేసుకున్నవాడికి నిద్రలేపి అనవసరంగా రాజకీయాలు ఇలా ఉంటాయి, మేమైతే ఇలా చేయగలం అన్నప్పుడు మీరు పుట్టక మునిపి ఇలా రాజకీయాలు చూసేవారా? మేము అటన్నిటి నుంచి దాటుకొచ్చిన వాళ్ళం. కానీ మీరు మమ్మల్ని ఒక పాతరాతి యుగం, కొత్త రాతి యుగం తర్వాత నాగరికత సంతరించుకున్న మానవాళి ఈరోజు మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళి మీరు పాతయాత్ర యుగంలో పెట్టి రాళ్ళతో నాట్లతో బుర్రల బదులు కొట్టుకుంటున్న మాకు కొత్త తరహా నేర్పుతున్నాం అనుకుంటే, కానీ మా ప్రజాస్వామ్యంలో మాకున్న రోజు అంటే రేపు ఒక ఆయుధం ఉంది మా దగ్గర, అదే ఓటు. 4 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేసారు అనుకోండి, 1/4 ఎలక్షన్ ప్రభావితం చేసే ఆ 3 గ్రామ ప్రజలు నెట్టనలో నిలబడ్డారు అనుకోండి, గేమ్ చేంజర్ అదే కదా.
ఏంటి వాళ్ళ మీద అంత కక్ష గట్టి అంతంత దూరంలో పోలింగ్ స్టేషన్లు విసిరు కొట్టడం కరెక్టేనా ప్రజాస్వామ్యంలో? అంటే ప్రజాస్వామ్యం కరెక్టా కాదన్నది ఇప్పుడు కాదు సార్. ఎప్పుడో మనం మీరు ఎప్పుడైనా సరే 2 పార్టీలు ఉన్నాయి సార్, కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి. మీరు గాద్యంతం గమనించండి. ఓకే. రాష్ట్ర విభజన నుంచి చూడండి, తర్వాత వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే ప్రతి విషయంలో వాళ్ళు ఇద్దరు ఒకటే. విభజించేసాడు ఒకడు, ఇంకోటి మన గడ్డి మనకు పెడుతున్నాడు, అయినా సరే వాళ్ళు మాత్రం మాట్లాడరు. అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గర 14 నెలల తర్వాత కాంగ్రెస్ వాడు నిద్ర లేచాడు రాహుల్ గాంధీ. అమరావతి మహారాష్ట్రలో ఎలక్షన్ ఈవీఎం మిషన్లు శవయాత్రలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికం గురించి ఒక్కరోజైనా మాట్లాడాడు సార్? మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన. అదే చెప్తున్నాను. కానీ మనం మాత్రం సంగీతం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బతిందో అది మాత్రం మాట్లాడుకుని ఎక్కడ దెబ్బతినింది సరే. ఆయన ఏదైనా కాదండి, పుట్టు ములిగిపోయిన దగ్గర ఆయన చెప్తున్నది ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే. అదే చెప్తున్నాను సార్. మీరు ఎప్పుడైనా సరే 50 సీట్లు గెలిచినాడు 100 సీట్లు గెలిచారు కాబట్టి కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేసుకోవచ్చు రాహుల్ గాంధీ. కానీ పోరాటం అన్న దాని మీద అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం నేను నిలబడతానన్న వైఎస్ఆర్సీపీకి ఏం సమాధానం చెప్తారు చెప్పనండి? ఎలక్షన్ కుప్పంలో మీరు జెండా ఎగరేసిన దానికి కక్ష గట్టి నాకు సీఎం రమేష్ గారు ఒక సర్వే టీం ఒకటి ఉంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి అక్కడ వరస్ట్ కేసు సినారిలో మీరు రిగ్గింగ్ చేసిన 200-300 ఓట్లతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. పంతానికి పోయి ఎప్పుడైతే ఎలక్షన్ చేద్దాం అనుకుంటే వ్యవస్థ ఎలా సహకరిస్తుంది అంటే అసలు ఓటు సరిగ్గా వినియోగించుకునే అవకాశం ఉందా అన్నదే కదా ఇక్కడ ప్రధానంగా. అదే చెప్తున్నాను సార్. ఆయుధాన్ని ఎలా వినియోగిస్తారన్న దాని దగ్గర ఆయుధం ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎలా వినియోగిస్తారు రేపు చెప్తారు. వాళ్ళు నిరోధించవచ్చు, నియంత్రించవచ్చు. ఇప్పుడు ఎందుకు మొన్న అది ఆయన ఎవరంటే మన ఎమ్మెల్సీ రమేష్ గారిని ఇలాగే గౌరవ చేసి ఒక 10 వెహికల్లో 50 మంది వచ్చి నియంత్రించి కొట్టబోయి సంపబోయి ప్రయత్నిస్తే గ్రామ ప్రజలు తిరగబడితేనే కదా. ఇదే అత్యంత స్థితిలో ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా పరిరక్షణకు వచ్చారు? గ్రామ ప్రజలే కేసులు. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి ఊరికి దగ్గర 200 మందినో 300 మందినో ఈ బైండ్ ఓవర్ కేసులోనూ నిర్బంధించి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు అన్ని రకాలుగా 500 మంది 600 మంది పైచిలుకల కేసులు పెట్టారట ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో. కానీ వీళ్ళు మాత్రం సుగమంగా జమ్మలమడుగు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 200-300 మంది ఏమీ కాకుండా వచ్చి బ్యాలెట్ స్లిప్పులతో సైతం ఓటర్ స్లిప్పులతో గట్టు గరావాలు చేసుకుంటూ లాక్కోవచ్చు. ఇది ప్రజాస్వామ్యమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, 4 కిలోమీటర్ల దూరం నడిపించవచ్చు, లేదా 2 కిలోమీటర్ల దూరాన్ని వడివడిగా అడుగులు వేసుకుంటే మార్నింగ్ వాక్ బయలుదేరి ఓటేసే వాళ్ళు చాలామంది ఉంటారు గ్రామాల్లో. అంచేత ఒకసారి పొద్దున్నే చెంపట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇంకో 4 అడుగులు ముందుకెళ్ళి ఓటు కూడా వేసుకొచ్చే ఉదంతాలు మనం చాలాసార్లు చూసాం. అంచేత ఇవన్నీ మనకు తెలుస్తున్న దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అందులో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఎబ్రివేషన్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నది కన్సిస్టెంట్, ప్రభుత్వాలు అనేవి అశాశ్వతం. అశాశ్వతమైన శాశ్వతమైన ప్రభుత్వాలను ఎంచుకునే డిస్క్రిప్షన్ ప్రజలకే ఉన్నప్పుడు వాళ్ళ విజ్ఞత విచక్షణ ముందు మీరు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా వాళ్ళ దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఇందులో ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి తెరలేపుతున్నప్పుడు వాళ్ళ వల్ల కాదు నియంత్రించడం అన్నది మాత్రం సాధారణంగా రేపు పొద్దుంతో తేటతెల్లం కాబోతుంది. కొన్ని దృశ్యాలు చూపిస్తాను. కొంతమంది మహిళలు మాట్లాడుతున్నటువంటి అంశం, వాళ్ళ పోలింగ్ స్టేషన్ని విసిరి కొడితే 4 కిలోమీటర్ల అవతల పడితే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏందో. కానీ వాళ్ళందరినీ మనం అభ్యర్థించాల్సింది, అప్పీల్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఎవరు కానీ కష్టమో నష్టమో ఈసారికి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎస్, ఆ మహిళలు ఏమంటున్నారు ఒకసారి, వాళ్ళ పోలింగ్ స్టేషన్ దూరంగా విసిరి కొట్టినందుకు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మహిళల బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. ఇది మాది నల్గొండవరపల్లి గ్రామం. 2018 నుంచి మేము ఎలక్షన్లో ఇక్కడే ఓటేస్తున్నాం. మాకు బూత్ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకు నల్పిడిపల్లి దగ్గరకు వచ్చి ఓటేయమంటున్నారు. మేము ఎందుకు వేసాం? మా ఊర్లో ఓటింగ్ పెడితే మేము ఇక్కడ వేసాం, లేదంటే మేము అక్కడికి వచ్చే ప్రసక్తి ఉండదు. నల్గొండవారపల్లిలోనే వేసాము. నల్లపడిపల్లికి అయితే అసలు పోము, ఇక్కడే ఉండి మా బూత్ లోనే మేమే వేయాలి. మాకు నల్గొండవారపల్లిలో ఖచ్చితంగా మేము ఇక్కడైతేనే ఓటు వేస్తాము, ఎక్కడికైతే పోము. మేము కానీ ఇక్కడ వచ్చేనే పేచాం సార్, అక్కడైతే మేము పేయం పోయి పల్లెకి పోయేతే